చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. అనవసరంగా నన్ను ఇరిటేట్ చేస్తే నిన్ను, నీ కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయిని ఇద్దరిని ఏం చేస్తారు చెప్పండి? మా ఇద్దరిని ఏం చేస్తారు? ఏం చేయగలరు? ఏమైనా చేయగలను. బెదిరిస్తున్నారా? భవిష్యత్తు చెప్తున్నాను. నాతో పెట్టుకుంటే నీ భవిష్యత్తు, ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమవుతుందో అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇలాంటి బెదిరింపులకి నేను భయపడ్ను. పోలీస్ యూనిఫామ్ ఒంటి మీద వేసుకున్న మొదటి రోజే నేను భయాన్ని వదిలేశాను. మీలాంటి వాళ్ళ బెదిరింపులు వినడం మానేశాను. సో మీ పద్ధతి ప్రకారం అందర్నీ బెదిరించినట్టు, భయపెట్టినట్టు నన్ను కూడా బెదిరించాలని, భయపెట్టాలని చూడకండి. త్వరలోనే, అతి త్వరలోనే పద్ధతిగా వస్తా. పద్ధతిగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తా. పద్ధతిగానే కోర్టుకి తీసుకువెళ్తా. పద్ధతిగా మీకు శిక్ష పడేలా చేస్తా. చూస్తూ ఉండండి. హలో డాడ్, ఏంటి విశేషాలు? పెద్ద విశేషమే ఉందమ్మా. నీ మరిదికి మతిపోయింది. ఏ మరిదికి డాడ్? పోలీస్ యూనిఫామ్ ఒంటి మీద ఉంది కదా అని పొగరుగా మాట్లాడుతున్నాడే ఆ మరిదికి. ఓ తరుణ్ కా? ఏం చేశాడేంటి? ఇప్పటి వరకు ఏమీ చేయలేదు. ఏదేదో చేస్తానని మాట్లాడి వెళ్ళాడు. అయితే తనని మీరే ఏదో ఒకటి చేసేయండి డాడ్. ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. చేస్తాను. చెయ్యాల్సిందంతా చేస్తా. ఆ మొండోడికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తా. నేను షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేలోగా మీ ఆయనకి చెప్పు, మీ తమ్ముడికి మతిపోయిందని. రేపేదైనా జరగరాంది జరిగితే ప్రిపేర్ అయి ఉంటాడు. ఓకే డాడ్, చెప్తాను. ఓకే అమ్మా, బాయ్. బాయ్ డాడీ. నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తరుణ్కి మా డాడ్ తొందరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడన్నమాట. ఉషా, బావగారు, ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? ఫార్మసీకి వెళ్ళి మందులు తీసుకొస్తున్నాను బావగారు. పల్లవి కోసమా? నిన్నేనమ్మా, పల్లవి కోసమా? అవును బావగారు. మందులు వాడాల్సింది ఆవిడ కడుపులో ఉన్న బిడ్డ గురించి కాదమ్మా, మనసులో పేర్కొన్న కుట్ర గురించి. ఖచ్చితంగా ఆ పల్లవి ఏదో కుట్రతోనే మీ భార్యాభర్తల మధ్యకొచ్చింది. ఏదో కుట్రతోనే ఆ పల్లవి మీ ఇంటి దాకా వచ్చింది. ఇంటి దాకా తను రాలేదు బావగారు, నేనే తీసుకొచ్చాను. అదే, నువ్వు తీసుకొచ్చేలా చేయడమే ఆవిడగారి కుట్ర. నువ్వు మంచిదానివని తెలుసు కాని మరీ ఇంత మంచిదానివి అనుకోలేదమ్మా. భర్త చేసిన తప్పుని క్షమించడమే కాకుండా తప్పు చేసిన వాణ్ణి శిక్షించడానికి బదులు ఆవిడగారిని తెచ్చి ఇంట్లో పెట్టుకుని నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. మంచితనమైనా గొప్పతనమైనా శృతి మించితే దాన్ని ఎదుటివాళ్లు చేతకానితనమని అనుకుంటారు.
నాకు తెలిసి ఆ పల్లవి ఇప్పుడు నీ మంచితనాన్ని గొప్పతనాన్ని అలాగే అనుకుని ఉంటుంది. పల్లవి ఎలా అనుకున్నా తండ్రి అవుతున్నందుకు మీ తమ్ముడు గారు సంతోషిస్తున్నారు కదా, అది చాలు. మన ఇంటికి వారసుడు లేడన్న కొరత తీరుతుంది కదా, అది చాలు. నీలాంటి మనుషులు కథల్లో పాత్రలైతే చాలా అద్భుతంగా అనిపిస్తుందమ్మా. కానీ ఆ మనిషి మన ఇంట్లోనే ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. సరే పదమ్మా, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పర్లేదు బావగారు, దగ్గరే కదా, నడిచి వెళ్తాను. నీ కష్టాన్ని ఎలాగో నేను తప్పించలేను, కనీసం నడిచే ఈ కష్టాన్నన్నా తప్పించనీయమ్మా. పద రా. అక్క అక్క అక్క, ఉషా ఇంట్లో లేనట్టుంది. కిరణ్కి దగ్గర అవ్వడానికి ఇదే కరెక్ట్ టైం. కిరణ్ గారు, కిరణ్ గారు. ఏమైంది పల్లవి? ఏమైంది? మీ వారసుడు మీకు దగ్గర అవ్వాలని గొడవ చేస్తున్నట్టు అనిపిస్తుంది, అందుకే పిలిచాను. అర్థం కాలేదు. పల్లవి ఏంటిది? ఉషా చూస్తే బాగోదు. అక్క లేదండి, మెడిసిన్స్ తేవడానికి బయటికి వెళ్ళింది. అక్కున్నప్పుడు ఎలాగో మిమ్మల్ని మీ బిడ్డని దగ్గర చెయ్యలేను కదా, లేనప్పుడన్నా మీ బిడ్డకి దగ్గర అవ్వచ్చు కదా. నాకు తెలుసండి మీకు కూడా మీ బిడ్డకి దగ్గర అవ్వాలని ఉంటుందని, కానీ అక్క ఫీల్ అవుతుందేమోనని ఆగుతూ ఉండుంటారు. లక్కీగా అక్క బయటికి వెళ్ళింది కదా, అందుకే ఈ అవకాశం మీ వారసుడికి ఇద్దామని అనుకున్నాను. అంతే తప్ప నాకు వేరే ఏ దురుద్దేశమూ లేదండి. అవకాశం దొరికినప్పుడల్లా ఇలా మీ బిడ్డని హగ్ చేసుకుని వాణ్ణి సంతోషపెట్టండి ప్లీజ్. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన బొమ్మరిల్లు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని కలిగించడానికి మేం కండక్ట్ చేసిన కాంటెస్ట్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మేం పెట్టిన కాంటెస్ట్లో సెలెక్ట్ అయ్యి మాతో కలిసి నటించిన ప్రేక్షకులు వీళ్లే. ప్రేక్షకుల కోరిక మేరకు ఈ కాంటెస్ట్ ని ఇలాగే కొనసాగిస్తున్నాం. నెక్స్ట్ అవకాశం మీదే కావచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మాతో కలిసి నటించాలనుకుంటే మన బొమ్మరిల్లు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వరిస్తుంది. ఆల్ ది బెస్ట్.